మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25వ తారీఖు రాత్రి దేవేందర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ ఇరుపక్షాల నాయకులకు విభేదాలకు పోయి గొడవపడ్డారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నాయకులు జన్నరాజు తన అనుచరులు 50 మందితో కలిసి దానగల్ల లక్ష్మణ్, దానగల్ల శ్రీకాంత్, మైసగల్ల హరికృష్ణ, బొల్లం శ్యామ్, కృష్ణలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. వారి తలలు పగలగొట్టడంతో పాటు తీవ్రంగా గాయాల పాలయ్యారు. అంతేకాకుండా కార్పొరేటర్ దానగల్ల అనితా యాదగిరికి ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదని, కానీ కావాలనే జన్నరాజు వారి మనుషుల కక్షపూరితంగా బద్నాం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని గాయపడిన వర్గం వారు అంటున్నారు. దేవేందర్ గడ్డ మాదే అంటూ ఎవరు ఎదురు తిరిగినా ఇదే పరిస్థితి వస్తుందంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. మీడియా మిత్రులకు నమస్కారం. 25వ తారీఖు రోజు రాత్రి నేను మల్లాపూర్ నుంచి ఇంటికి వచ్చే క్రమంలో అక్కడ చాయ్ పాయింట్ దగ్గర గొడవ జరుగుతుంది. ఏందని ఆపడానికి వెళ్ళాడు. ఆపి చూస్తే అక్కడ సాయి అనే వ్యక్తితో గొడవ జరుగుతున్న క్రమంలో నేను ఆపడం జరిగింది. ఆపితే తను జన్నరాజు మనిషి, జన్నరాజుతో మా అన్నతోనని చెప్తే నేను జన్నరాజుకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే తన ఇంటి దగ్గర రమ్మన్నాడు. ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గరికి అటాక్ వచ్చినావు అది అనుకుంటా ఇక్కడ రచ్చబండ దగ్గరికి వెళ్ళండి, మేము వచ్చి మాట్లాడతామని అంటే మేము కిందికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ నిలబడ్డాము. హాఫ్ అన్ అవర్ మమ్మల్ని వెయిట్ చేసిన తర్వాత అలీన్ అనే వ్యక్తి అన్న జనరాజ్ అని వస్తున్నాడు, అతను అబ్బాయిని తీసుకొని వచ్చి వీరికి షార్ట్ అవుట్ చేద్దాం మాట్లాడదామని పిలిచి 40-50 మందితోని అటాక్ చేసి మాపై దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా కర్రలతో కొట్టారు. వాళ్ళు చేసిన దాడికి అంతా రాజకీయంగా కుట్ర చేస్తున్నారని అనవసరంగా కార్పొరేటర్ పైన దాడి చేస్తున్నారు. ముందుగా మీరు ఎంక్వైరీ చేయాలి. మేము అంతకుముందు కార్పొరేటర్తో మాట్లాడలేదు, తర్వాత కూడా మేము కార్పొరేటర్తో మాట్లాడలేదు. మాకు ఈ గొడవకి కార్పొరేటర్కి ఎటువంటి సంబంధం లేదు. ఆయననే ఆ సాయి అనే వ్యక్తిని అటువంటి 100 మందిని ఓట్లను తయారు చేసి మాపై అనవసరంగా దాడికి పంపిస్తున్నాడు. మాకు ఎటువంటి సంబంధం లేదు. అతను ఫోన్ చేసి అక్కడ ఇంటి దగ్గర రమ్మంటేనే మేము వెళ్ళాము. మా అంతటా మేము పోయి గొడవ చేయలేదు. మాకు సంబంధం అసలు అతను గొడవకి కార్పొరేటర్కి అసలు సంబంధమే లేదు. వాళ్ళు అనవసరంగా రాజకీయం గురించి దానగల్ల యాదగిరి పైన తప్పుడు నింద వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జన్నరాజ్ అనే వ్యక్తి అందరినీ 40-50 మంది పోర్లను రెడీ చేసి మాపై దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా కొట్టారు. అది వాళ్ళు తలపైన చెప్పలేము, అది కొన్ని దుర్భాషలు చెప్పుకుంటా మాపై దాడి చేయడం జరిగింది. మళ్ళీ తెల్లారి వెళ్ళిన మా సీసీ కెమెరా గురించి వెళ్ళిన మా అల్లుడి పైన మా వస్తువాసుల పైన కూడా దాడి జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్. మా మామ పైన రాత్రి దాడి జరిగిందండి. పొద్దున 10:30 టైంలో సీసీ ఫోటోస్ గారికి వెళ్ళడం జరిగింది. మేము చూసే టైంలోనే జన్నరాజు మనుషులు అందరూ 50 మందిగా ఇలా వచ్చినో తెలియదు కర్రలతో దాడి చేసి